పరిపాలనలో యమ సీరియస్ గా ఉంటారు. ప్రజాప్రతినిధుల రివ్యూ మీటింగ్స్ లో చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడతారు. తేడా వస్తే విపక్షాలపై ఒక రేంజ్ లో విరుచుకుపడతారు. ఇదంతా సీఎం చంద్రబాబులో ఒక కోణం మాత్రమే. ఆయనలో మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సీఎం గా ఫుల్ సీరియస్నెస్ చూపిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా పర్ఫెక్షన్ తో ఉంటారు. రాజకీయాన్ని రప్పాడిస్తారు. ఇవన్నీ పక్కన పెడితే కామన్ మ్యాన్ లా కామ్ గా ఉండడమే కాదు, సామాన్యుడిలా జనాల్లో ఇట్టే కలిసిపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన సింప్లిసిటీ గురించి చెప్పడానికి ఒకటా రెండా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్లలో పర్యటించిన చంద్రబాబు అక్కడున్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు, టీచర్ల పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని ఆరా తీశారు. అంతేకాదు తానే స్వయంగా రాగిజావ చేసి చిన్నారులకు అందించడమే కాదు, పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోయి ముచ్చటించారు. అన్ని మధ్య మత్స్యకార సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా తుమ్మలపెంట గ్రామానికి వెళ్లిన చంద్రబాబు స్వయంగా మార్కెట్ కి వెళ్లి చేపలు కొన్నారు. అవే చేపల్ని ఓ మత్స్యకారుడి ఇంటికి తీసుకెళ్లి తన సతీమణితో కలిసి సరదాగా గరిటి తిప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి భోంచేశారు చంద్రబాబు. ముందు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చామవరంలో పర్యటించిన చంద్రబాబు ఓ కల్లుగీత కార్మికుని ఇంటికి వెళ్లారు. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు, తాటికల్లు తాగి ఏంటి మనం చూస్తున్నది చంద్రబాబునేనా అని ఆశ్చర్యపరిచారు. దీపం 2 పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం వెళ్లిన ఆయన ఓ మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేసి టీ పెట్టారు. ఆ మధ్య కుటుంబంతో కలిసి కుప్పం వెళ్తూ దారిలో ఆగి తాటి ముంజలు తిన్నారు. అంతేకాదు 1వ తారీఖు పెన్షన్ పంపిణీ రోజున ఎవరో ఒకరి ఇంటికి వెళ్తున్న చంద్రబాబు ఇలా జనాలతో మమేకమవుతున్నారు. మొత్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికే ఈ పర్యటనలు అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఏమైనా చంద్రబాబు ఇలా జనాల్లోకి వెళ్తూ మమేకమవుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటోంది.